ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక తొలి పోల్ నేడే 102 నియోజకవర్గాల్లో మొదటి విడత బరిలో 1625 మంది అభ్యర్థులు, 10 సీట్లలో అతిరథ మహారథుల పోటీ. తొలి విడతలో 16.63 కోట్ల మంది ఓటర్లు. సార్వత్రిక ఎన్నికలకు తొలి సమరానికి తెరలేచింది. మహామహులు తొలి దశ జరిగే పోలింగ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు కూడా తొలి దశలో కొన్ని చోట్ల బరిలో నిలిచారు. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 102 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్లో అత్యధిక శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి. సుప్రీంకోర్టు ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో పీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి విధంగా తొలి పోల్ నేడే 102 నియోజకవర్గాల్లో మొదటి విడత బరిలో 1625 మంది అభ్యర్థులు, 10 సీట్లలో అతిరథ మహారథులు పోటీ. తొలి విడతలో 16.63 కోట్ల మంది ఓటర్లు. ఇక్కడ తొలి పోల్ నేడ ఇక్కడ లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు 102 నియోజకవర్గాల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి దేశంకి సంబంధించి. అక్కడ 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా అక్కడ ముఖ్య నేతలు, మాజీ సీఎంలు, ఇంతకుముందుకు మంత్రి పదవులు చేసిన వాళ్ళు పోటీలో ఉన్నారన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మొదలైన నామినేషన్లు నోటిఫికేషన్ విడుదలతో ప్రక్రియ ఆరంభం. ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు. సీఈఓ వికాస్ రాజ్ ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. ఫోటోల విషయంలో అభ్యర్థులు జాగ్రత్త వహించాలి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలి రోజు పలువురు నామినేషన్లు సైతం దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చని వివరించారు. గురువారం సాయంత్రం బీఆర్కేఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్తో నామినేషన్ 42 మంది అభ్యర్థులు, 48 నామినేషన్లు. ఈ విధంగా మొదలైన నామినేషన్లు నోటిఫికేషన్ విడుదలతో ప్రక్రియ ఆరంభం. ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు. సీఈఓ వికాస్ రాజ్ ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టుగా సీఈఓ వికాస్ రాజు నిన్న అతను తెలియజేశారు. ఈ విధంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన సందర్భంగా ముఖ్య నేతలు నిన్న నామినేషన్ వేయడం జరిగింది. 42 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు ఇక్కడ సమర్పించడం జరిగింది. ఇక్కడ గురువారం వయనాడ్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కేరళ సీఎం విజయన్ మోడీతో రహస్య ఒప్పందం. ఆయన కమ్యూనిస్టు కాదు, కమ్యూనలిస్టు. అవినీతిలో మునిగిన విజయ్ కుటుంబం. వయనాడ్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్. కేరళ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ వయనాడులో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ తరపున రెండో రోజు కూడా ఎన్నికల ప్రచారం చేశారు. గురువారం నాడు వయనాడులో రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేరళ ప్రజలు కష్టపడే మనస్తత్వం కలిగిన వారు, తెలివైన వారు. కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి ఇక్కడ కేరళ రాష్ట్రంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారంలో పాల్గొని రెండో రోజు కూడా ఈరోజు నిన్న ప్రసంగించడం జరిగింది. అది కేరళలోని వయనాడు నియోజకవర్గం తరపున ఆయన రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు అక్కడ ఎంపీ అభ్యర్థిగా. అక్కడికి సంబంధించి ఈరోజు 2 రోజుల సందర్భంగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. కేరళ ప్రజలు తెలివైన వ్యక్తులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు అన్నట్టుగా కేరళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏం లేదన్నట్టుగా అక్కడ ప్రజలకు తెలియజేసి ఈ విధంగా రాహుల్ గాంధీని గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మోడీ కాంగ్రెస్ను పడగొడతారు, భవిష్యత్తు బీఆర్ఎస్దే, లిక్కర్ కేసు ఉత్తిదే, మోడీ కక్ష కారణంగానే కవిత అరెస్టు. 22 నుంచి బస్సు యాత్రలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల చెక్కులు అందజేత. తెలంగాణ భవన్లో అభ్యర్థులు నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. టచ్లో 20 మంది
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో కేసీఆర్ కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని, ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, గట్టిగా పోరాడితే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని నాయకులకు వివరించారు. కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని, అక్కడంతా బీజేపీ పెత్తనమే నడుస్తుందని చెప్పారని తెలిపారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెడుతుందా అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాడతానని, ఉద్యమకాలం నాటి కేసీఆర్ని మళ్లీ చూస్తారని హెచ్చరించారు. రైతు సమస్యలే అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్లోకి కొందరు నేతలు వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. పార్లమెంట్లో గలం వినిపించాల్సిన అవసరం బీఆర్ఎస్పై ఉందని తెలిపారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందన్నారు. మనకు గతంలో 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని, అప్పుడు మన ఎమ్మెల్యేలను ఈ విధంగా కేసీఆర్ నిన్న జరిగిన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో, ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విధంగా ప్రసంగించడం జరిగింది. కాంగ్రెస్కు సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్నట్టుగా, ఎప్పుడు కాంగ్రెస్లో చేరుతామన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తాను ఇప్పుడే వద్దు అన్నట్టు సూచించినట్టుగా సమాచారం తెలియజేశారు. ఈ విధంగా లోక్సభ బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు నిన్న బీఫామ్లు అందజేసి, అదేవిధంగా 95 లక్షల నగదు చెక్కులను అందజేసినట్టుగా తెలియజేశారు. ఈ విధంగా అదేవిధంగా 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే పడగొట్టే ప్రయత్నం చేసిన బీజేపీ గవర్నమెంటు ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోలికి పోకుండా ఉంటుందా అని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఏడాది తర్వాత కాంగ్రెస్ అతలాకుతలం అవుతుంది, ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ సీఎం కేసీఆర్ ఈ విధంగా తెలియజేశారు. 23న ఇంటర్ ఫలితాలు ముగిసిన మూల్యాంకనం. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 5తోనే ముగిసింది. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా డీకోడింగ్, మార్కుల అప్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఫలితాలను పూర్తి చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ 23న ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి. కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు, ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆత్మహత్య యత్నం. పార్టీలో చేరికలు, చర్చల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన చిన్నారెడ్డి వర్గీయులు వెంట తెచ్చుకున్న పెట్రోల్, డీజిల్తో దాడికి యత్నం. అడ్డుకున్న ఎమ్మెల్యే గన్మెన్లు, కార్యకర్తలు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు. కాంగ్రెస్ పార్టీలో చర్చల పేరిట ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్, డీజిల్ పోసి దాడి చేసే యత్నం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గురువారం చెన్నారెడ్డి వర్గీయులు తిరుమల అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి దగ్గరకు చేరికల చర్చ నిమిత్తం వెళ్లారు. చిన్నారెడ్డి అనుచర వర్గీయుడు తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ను గణేష్ గౌడ్ మరికొందరు ఎమ్మెల్యేతో పార్టీలో చేరికల పట్ల చర్చలేవనెత్తారు. తాడిపర్తికి చెందిన బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని గణేష్ గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సమాధానమిస్తూ తాను ఎప్పుడు చేరికలను ప్రోత్సహించలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో కొత్తగా ఎవరిని పార్టీలో చేర్చుకోనని ప్రకటించినట్లు ఆయన వారికి గుర్తు చేశారు. అయితే వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి తెరలేపింది. చిన్నారెడ్డి కాదా, ఆయనను మీరెందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే వారిని అడిగారు. వారు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే సామరస్యంగా మాట్లాడుకుందామని ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. కనీసం ఎమ్మెల్యే మాటను చెవున పెట్టలేదు. చిన్నారెడ్డి వర్గీయులు ఆవేశంతో అందరూ ఒక్కసారిగా లేచి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. వెంటనే పథకం ప్రకారం వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్, డీజిల్తో
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆత్మహత్య యత్నం చేసినట్టుగా ఇక్కడ సమాచారం. 6 పోలీస్ అధికారుల సస్పెన్షన్. మల్టీజోన్ 1 పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 6 పోలీస్ అధికారులను మాజీ ఐజీ ఏవి రంగనాథ్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో 2 ఇన్స్పెక్టర్లు, 2 ఐఏఎస్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్కు అంబులెన్స్లో 70 కిలోల గంజాయి తరలిస్తుండగా గత ఏడాది ఫిబ్రవరిలో పట్టుకొని స్టేషన్ వెనుక వైపు అంబులెన్స్లో ఉంచారు. అంబులెన్స్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన దుండగులు పోలీసుల కళ్ళుగప్పి ఈ నెల 1న అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి గంజాయిని ఎత్తుకెళ్లారు. వణుకుతున్న బస్తర్, గట్టి నిఘా మధ్య నేడు పోలింగ్. రంగంలోకి కేంద్ర రాష్ట్ర బలగాలు. ద్రోహి ఇచ్చిన సమాచారం వల్లే ఎన్కౌంటర్. మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో బస్తర్ ప్రాంతంలో నేడు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఛోటే బేదియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ని దృష్టిలో ఉంచుకొని మావోయిస్టులు ఎన్నికలకు విఘాతం కల్పించవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు దండకారణ్యంపై పోలీసులు దేగకన్ను వేసి మరీ నిఘాను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు సైతం రంగంలోకి దిగాయి. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన బీజాపూర్, సుకుమా, దంతెవాడ, నారాయణఖేడ్, కాంకేర్ జిల్లాలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా మధ్య నేడు బస్తర్ ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. పఫటోలా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి 48 గంటల తర్వాత మావోయిస్టులు స్పందించారు. ఛోటబేదియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మా సహచరుల విషయంలో పోలీసులు గందరగోళం. సాగర్ నీటి విడుదలకు కృష్ణా బోర్డు ఉత్తర్వులు. కృష్ణానది యాజమాన్య బోర్డు వేసవి తాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి ఇరు రాష్ట్రాలు నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకోవడానికి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో నాగార్జున సాగర్లో 500 అడుగుల మేరకు నీటిని వినియోగించుకోవడానికి కేఆర్ఎంబీ సమ్మతి వ్యక్తం చేసింది. ఎన్ఎస్పిలో 500 అడుగుల మేరకు 14.195 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని కేఆర్ఎంబీ అధికారులు లెక్క కట్టారు. తాగునీటి అవసరాలు మాత్రమే తీర్చుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కఠినంగా ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. జూన్ వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. ఈ నెల 12న కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నాగార్జున సాగర్లో నిల్వ ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలకు పంపిణీ చేసింది. కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కన్వీనర్ డిఎం రాయపూరే అధ్యక్షతన సుమారు 2.5 గంటల పాటు జలసౌధలో సమావేశమైంది. తెలంగాణ ముఖ్య ఇంజనీరు అధికారి తాగునీటి కోసం 500 అడుగుల దాకా వినియోగానికి అవకాశం. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు పంపిణీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.